వార్తలకు తిరిగి స్వాగతం. ఇచ్చిన హామీ ప్రకారం కుల గణనపై అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి చాటుకుందని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఇందుకోసం సహకరించిన పార్టీలకు ధన్యవాదాలు తెలిపారు. బలహీన వర్గాల ప్రజలు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఎదగాలనేదే ఈ ప్రభుత్వ లక్ష్యమన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంత్రి మాట్లాడుతూ, గత ప్రభుత్వంలోని నేతలకు చిత్తశుద్ధి లేకపోవడం వల్లే మాపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారని అన్నారు. శాసనసభలో కుల గణనపై చర్చ సందర్భంగా గతంలో బీసీ మంత్రిగా చేసిన గంగుల కమలాకర్ అనేక సార్లు సభను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. నేను అడుగుతా ఉన్నా, సదరు శాసనసభ్యుడు, సదరు మాజీ మంత్రి, నిజంగా నీకంత చిత్తశుద్ధి ఉంటే నిన్న నీ గొంతు మాట్లాడిన విధంగా మాట్లాడగలిగితే మీరు ఒకవేళ 10 సంవత్సరాలుగా మీ సభలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు సకల జనుల ఏదైతే సర్వే జరిగిందో ఆ సర్వే నివేదికలను బయటపెట్టమని ఎన్నడైనా కనీసం నోరు విప్పి అడగలేకపోయినా కనీసం మీరు ఎప్పుడైనా ఒక లేఖనన్న రాసిరా మీ ప్రభుత్వానికి? మీ పార్టీ ఇంటర్నల్ మీటింగ్లో ఎప్పుడైనా అడిగిరా అని అడుగుతా ఉన్నా. ఇవాళ మేము ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్మానం తీసుకొని ముందుకొస్తే నడిచేవాని కాళ్ళల్లో కట్టిపెట్టినట్టు రకరకాలుగా వక్రించి మాట్లాడుతూ ఉన్నారు. అతనికి జ్ఞానోదయం కలగాలని పోయి చట్టము, ఇతర రాష్ట్రాల్లో జరిగిన అంశాల గురించి తెలుసుకోమని, ఈ కార్యక్రమం సమాజానికి ఉపయోగపడేది అది చెప్పమంటే దానికి సంబంధించినటువంటి చిత్తశుద్ధి లేదు. ఎంతసేపు విమర్శలు చేసే ఆలోచనతో పోతా ఉన్నారు. అందుకే నేను మళ్ళొక్కసారి కోరుతా ఉన్నా, ఎవరైనా అది శాసనసభ్యులు కావచ్చు, బలహీన వర్గాలే కాదు, మాజీ శాసనసభ్యులు కావచ్చు, లేదా అధికారులు కావచ్చు, రిటైర్డ్ అధికారులు కావచ్చు, ఎవరైనా సరే ఈ యొక్క జనగణనకు సంబంధించిన సర్వే మంచిగా 100% ప్రయోజనం కలిగే విధంగా ఉండడానికి ఓపెన్గా మీ సలహాలు, సూచనలు స్వీకరిస్తాం.